వలసలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన పత్రాలు లేకుండా అమెరికాకు వచ్చిన భారతీయుల్ని తిరిగి స్వదేశానికి రప్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి అమెరికా వెళ్లిన జైశంకర్ కొంతమంది భారతీయ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధం, భారత విదేశాంగ విధానం వంటి పలు కీలక అంశాలపై ఆయన మాట్లాడారు. న్యాయపరమైన వలసలకే తాము పూర్తి మద్దతిస్తామని జైశంకర్ తెలిపారు. భారతీయుల ప్రతిభ, నైపుణ్యాలకు ప్రపంచ స్థాయిలో గరిష్ట అవకాశాలు దక్కాలని మేం కోరుకుంటున్నామన్నారు. అందుకే చట్టబద్దమైన న్యాయపరంగా వెళ్లే వలసలకు పూర్తి మద్దతిస్తామన్నారు. అదే సమయంలో అక్రమ రవాణా, అక్రమ వలసల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని కూడా, ఏదైనా చట్టవిరుద్ధంగా జరిగినప్పుడు ఇతర నేర కార్యకలాపాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుందని జైశంకర్ అభిప్రాయపడ్డారు. అమెరికా సహా ఏ దేశానికైనా సరే భారత పౌరులు అక్రమంగా వెళ్లినట్లు నిర్ధారిస్తే వారిని చట్టబద్దంగా తిరిగి స్వదేశానికి రప్పించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని జైశంకర్ స్పష్టం చేశారు. సరైన పత్రాలు లేకుండా అమెరికా వచ్చిన భారతీయుల్ని వెనక్కి పంపించేందుకు ట్రంప్ సర్కారు చర్యలు మొదలుపెట్టిందన్న వార్తలపైన జైశంకర్ స్పందించారు. మొదలుపెట్టిందంటూ వస్తున్న వార్తలపై అడిగిన ప్రశ్నకు భారత కేంద్ర మంత్రి ఈ విధంగా బదులిచ్చారు. అగ్రరాజ్యం పంపించాలనుకుంటున్న భారతీయుల వివరాలను తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని అన్నారు. ప్రస్తుతానికి ఎంతమంది భారతీయులు వెనక్కి వస్తారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేమన్నారు. They are also very firmly opposed to illegal mobility and illegal migration, because you also know that when something illegal happens, many other illegal activities get joined onto it, and it's not, this is not desirable. It's certainly not reputationally good. We have, with every country, and the US is no exception, we have always taken the view that if there are any of our citizens who are not here legally, if we are sure that they are our citizens, we have always been open to their legitimate return to India. So it's not a position unique to the